గైస్ రీసెంట్‌గా హైదరాబాద్‌లో ఉన్నటువంటి రెస్టారెంట్స్ అండ్ హోటల్స్‌లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ కొన్ని రైడ్స్ అయితే చేశారండి. వాళ్ళు చేసిన రైడ్స్‌లో వాళ్ళకి ఆ రెస్టారెంట్స్ అండ్ హోటల్స్‌లో ఇలాంటి దారుణమైన విజువల్స్ అయితే కనిపించాయన్నమాట. చూడడానికే చాలా దరిద్రంగా ఉన్నాయి కదండీ ఈ విజువల్స్. అండ్ ఇక్కడ ఇంకో మైండ్ బ్లోయింగ్ థింగ్ ఏంటంటే గైస్, రీసెంట్‌గా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు రిలీజ్ చేసిన కొన్ని రిపోర్ట్స్ త్రూ తెలిసింది ఏంటంటే, జస్ట్ మన హైదరాబాద్‌లోనే ఏకంగా 75,000కు పైగా రెస్టారెంట్స్ అండ్ హోటల్స్ అయితే ఉన్నాయంట అండి. 75,000కు పైగా ఉన్నటువంటి ఆ రెస్టారెంట్స్ అండ్ హోటల్స్‌లో కేవలం 361 రెస్టారెంట్స్ అండ్ హోటల్స్ మాత్రమే మనకి హైజీనిక్ ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాయంట. అంటే రిమైనింగ్ రెస్టారెంట్స్ అండ్ హోటల్స్ అన్ని కూడా మనకి ఫుడ్ ని మాత్రమే కాకుండా ఫుడ్ తో పాటు ఈగల్ని, దోమల్ని, కప్పల్ని, బల్లుల్ని, అప్పుడప్పుడు కుళ్ళిపోయిన మీట్ ని ప్రొవైడ్ చేస్తున్నాయంట. అంటే ఇక్కడ మీరే అర్థం చేసుకోండి, 75,000 ఎక్కడ, 361 ఎక్కడ. అంటే నాకు తెలిసినంత వరకు హైదరాబాద్ లో ఉండే ప్రజల్లో ఎవరెవరైతే బయట ఫుడ్ ని ఎక్కువగా తింటారో వాళ్ళందరూ కూడా మాక్సిమం అన్హైజీనిక్ ఫుడ్ ని తింటున్నారండి. ఎవరో నూటికో కోటికో ఒక్కళ్ళు మాత్రమే హైజీనిక్ ఫుడ్ అయితే తింటున్నారు. సో మొత్తానికి ఏదేమైనప్పటికీ ఈ వీడియో చూసిన తర్వాత నుంచి అయినా సరే హైదరాబాద్ లో ఉండే ప్రజల్లో ఎవరెవరైతే ఎక్కువగా బయట ఫుడ్ ని తింటున్నారో వాళ్ళు బయట ఫుడ్ ని తినడం మానేసి ఓన్ గా ఫుడ్ ని ప్రిపేర్ చేసుకుని తినడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? అయితే ఈ ఇష్యూ పై మీ ఒపీనియన్ ఏంటో అది కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి. అండ్ మీరు ఇంకా ఈ రీల్ లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేసి మన పేజ్ ని వెంటనే ఫాలో కొట్టేసి నన్ను కొద్దిగా సపోర్ట్ కూడా చేసేయండి. ఓకేనా? దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.